అమ్మా పూలు తీసుకురండి అమ్మా. తీసుకొస్తున్నాను పంతులు గారు. అలాగే పంతులు గారు పసుపు కుంకుమ. కీర్తి కీర్తి ఆగు, కీర్తి ఆగు. నిషిక కీర్తిని పట్టుకో. కీర్తి ఆగు, కీర్తి కేదార్ పట్టుకో. కీర్తి ఏయ్ కీర్తి, ఇంట్లో పరిగెత్తొద్దు అని చెప్పాక కూడా మళ్ళీ పరిగెత్తుతావా? నిన్ను. సారీ అక్క, ఇంకెప్పుడు అలా చేయదు. కీర్తి అంతే కదా? లేదు కేదార్, ఇలానే అంటుంది, మళ్ళీ చెయ్యొద్దన్న పనే చేస్తుంది. ఇవాళ కీర్తికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ముందు బాల్ తీసుకొని దాచేస్తాను. బాల్ ఇవ్వమంటుంటే ఏంటదినా? పొద్దున్నే మా కోడల్ని క్రమశిక్షణలో పెట్టే పనెందుకు పెట్టుకున్నారు? పూజ జరుగుతుంటే ఇంట్లో బాల్ తో ఆడుకోవాలని ఒకటే గొడవ. అంతే కదొదినా, పూజ అయ్యే వరకు పైన ఆడుకుంటుందిలే. అంతే, ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఎస్ వెళ్ళమ్మా. నిన్ను, మీరిద్దరే దాన్ని గారాబం చేసి చెడగొడుతున్నారు. అదిగో చూడు, మళ్ళీ ఆడుతుంది. పర్లేదు లేక. మేడం కొరియర్. కొరియరా? ఎవరు ఆర్డర్ పెట్టారు? నేనే ఆర్డర్ చేశాను మావయ్య. తీసుకోండి. ఏం ఆర్డర్ చేసాం నిషి? నీకెందుకు? ఆయన నీకెందుకు చెప్పాలి? అన్నీ కావాలి నీకు. పోయి పని చూసుకో పో. నిషిక, ఏం ఆర్డర్ చేసావు? నాకైతే చెప్తావు కదా, చెప్పాలి కదా. చెప్పు. పూజకి రిటర్న్ గిఫ్ట్స్ కోసం కుంకుమ భరణాలు తెప్పించాను వదిన. అదే విషయం జగదాత్రి అడిగినప్పుడు చెప్పుంటే నీ మర్యాద కూడా నిలబడేది కదా నిషి. మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చే మర్యాదే మన మర్యాదని పెంచుతుంది. సరే వదిన, మీరు చెప్పినట్టే మర్యాదగానే నడుచుకుంటాను. శ్రీరంగధామేశ్వరీం దాసీమూర్తిముస్తలోకదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్దేవో బ్రహ్మేంద్రంగాధరాం. అమ్మా, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వా వ్యస్తాంగతోపి వా యస్వరేత్పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాధనం. ఆ బాక్స్ లో ఓన్లీ కుంకుమ భరణలే ఉన్నాయి దాత్రి. అసలు నిన్ను ఎవరు ముట్టుకోమన్నారు ఇవన్నీ? ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న గజదేవ సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నాపయామి. ఓం మాపోష్టామయో వాదాన్ ఉద్యతరాతన మహేరణాయ చిచ్చయవ చతుమార్స దస్య బాజే దేహనుస్తేరో మాతరః. ఇదెందుకు పైకి వెళ్తోంది? తస్మారంగమావో శిష్యాజందావో జనేదాజనాం. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి, వస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవేతం బ్రహ్మపుత్రం యావదేర్య సజమృస్తాదు. మేడం కొరియర్. దాత్రి ఎందుకు పైకి వెళ్ళింది? నివేదిని చందనం సమర్పయామి. ఆయనే దేవరాయనేదో రోహంతృష్ణీయార్వాచ్యపుండరీకాన సముద్రస్య గృహాయ మే రాత్ర నమస్కారం సమర్పయామి. వీళ్ళు పైకెందుకు వెళ్ళారు? పూజ జరుగుతుంటే వచ్చేసావేంటి దాత్రి? ఆ వచ్చిన ముత్తైదుల్ని మన వీధిలో కానీ మనం వెళ్ళిన ఏ ఫంక్షన్ లో అయినా నువ్వు చూసావా కేదార్? లేదు దాత్రి, అందరూ కొత్త వాళ్ళే. అక్కడ వచ్చిన వాళ్ళలో ఎవ్వరికీ నుదుటి మీద బొట్టు లేదు. ఒక
ఒక ఆవిడికి మొహం మీదే పొట్టు లేదు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అసలేంటని ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. మన ఇంట్లో మన కళ్ళ ముందే మీనం తిరుగుతున్నట్టుంది. మన కళ్ళ ముందే ఏదో పెద్ద డీల్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పూజ అయ్యేసరికి టైం పడుతుంది. ఇల్లంతా ఒకసారి వెతుకుదామా?